తెలంగాణ అమరనాథ్గా పేరు పొందినటువంటి సలేశ్వరం జాతరకి మొన్న 1 తారీఖు రోజు మేము వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో మొన్న వీడియో ఎందుకు పెట్టలేదనంటే మాకు దర్శనం అయ్యేసరికి 2వ తారీఖు రోజు మధ్యాహ్నం అయింది. అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళినాం. ఫుల్ బిజీ వల్ల నేను వీడియో పెట్టలేను. మేము మొదటగా కలపకుర్తి నుంచి అచ్చంపేటకి బస్సులు వెళ్ళి అక్కడి నుంచి పహారాబాద్ గుండా లోపలికి వెళ్ళినాం. బస్కే అక్కడ నుంచి 160 రూపీస్ టికెట్. అక్కడ నుంచి ఒక దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి దాదాపు 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేసినారు. అయినా దగ్గరే ఉంటుందని చెప్పేసి మేము వెళ్ళినాం నడుచుకుంటా. చాలా టైమే పట్టింది. దాదాపు మేము అక్కడ 5:30కి అట్లా దిగినాం. మేము ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి 1.5 అవర్ అట్లా నడిచినాం మేము. నడుచుకుంటూనే మొత్తం అంటే కార్లు కానీ బైకులు బండ్లపై జర్నీ చేసే వాళ్ళందరికీ మొత్తం ఎర్రమనే మొత్తం దుమ్ములనే ఉంటుంది యాత్ర మొత్తం. అందుకని ఇక్కడికి వచ్చే వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని రాకుండా కొంచెం పాత బట్టలు, నైట్ ప్యాంటు, ట్రాక్ టీషర్ట్ అట్లాంటివి వేసుకొని వస్తే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా టైమే పడుతుంది. అసలు ఓపుకుంటేనే ఇక్కడికి రావాలి, కానీ ఓపిక లేకపోతే అసలు రావద్దు ఈ తెలంగాణ సలేశ్వరంకి. చూడండి దుమ్ము ఎంతగానో వస్తుందో. ఇట్లాంటి దాంట్లో